వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో టుడేస్ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఎందుకు అంటే నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను అండ్ నా ఫస్ట్ వీడియో కూడా ఈ టాపిక్ మీదే ఉండాలని అనుకుంటున్నా. సో ఐ థింక్ దిస్ ద టైమ్. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే దిస్ మై ఫస్ట్ వీడియో లైక్ రివీలింగ్ మై ఫేస్. సో కొంచెం నర్వస్నెస్ ఉంది, కాకపోతే వెళ్ళే కొలిది అలవాటు అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో ఈ వీడియో అంత పర్ఫెక్ట్గా అంత బెస్ట్గా రాకపోయినా కొంచెం బెటర్గా గుడ్గా వస్తుందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అండ్ నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్ గురించి మాట్లాడబోతున్నాను. సో చాలా పీపుల్కి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో వెయిట్ లాస్ గురించి ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు అంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే లైక్ 3 years బ్యాక్ నేను ఎలా ఉండేదాన్నో చాలామందికి తెలీదు. లైక్ చాలా వెయిట్ ఉండేదాన్ని, లైక్ 73 kgs ఉండేదాన్ని అనమాట. సో అక్కడి నుంచి ఒక 15 kgs తగ్గాను, లైక్ ఒక 56-57 kgs వరకు తగ్గాను అనమాట. సో ఎలా తగ్గాను ఏంటి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎటువంటి పర్సన్ అంటే ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ మై సెల్ఫ్ అనమాట. లైక్ ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్. సో అలాంటి పర్సన్ అయిన మీరు ఎలా ఈ డెసిషన్ తీసుకున్నారు అని అంటే సిచ్యువేషన్ డిమాండ్స్ అంటారు కదా. సో హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఏ ఇష్యూ వల్లైనా కానివ్వండి, మనం ఒక టైం వచ్చేసరికి చాలా ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకుంటాము. సో నేను కూడా అలాగే తీసుకున్నాను అనమాట. సో ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ, ఎందుకంటే నాకు అస్సలు వీటి వల్ల ఏ ఐడియా లేదు, నేను ఎప్పుడూ ట్రై చేసింది లేదు. సో అలా వెళ్ళే కొలది అలవాటు అవుతుందిలే అని చెప్పేసి మెంటల్ స్ట్రెంగ్త్తోని నేను అలాగే మూవ్ ఆన్ అయ్యాను అనమాట. సో మీరు ఎవరైనా చెప్పడం వల్ల ఇలా వెయిట్ లాస్ అయ్యారా లేకపోతే ఏంటి అంటే అబ్సల్యూట్లీ నాట్. నేనైతే ఎవ్వరి మాటలు పట్టించుకునే రకాన్ని అయితే కాదండి. సో నాకు నచ్చి నేను తగ్గాను అనమాట. సో ఎలా తగ్గాను అంటే ఐ ఫాలోడ్ లైక్ 4 steps, లైక్ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. నన్ను ఎవరు అడిగినా సరే నేను ఈ 4 steps గురించి చెప్తాను. సో ఫుడ్, వాటర్, తర్వాత మెంటల్ హెల్త్ అండ్ ఎక్సర్సైజ్. సో ఈ 4 కూడా నేను చాలా బాగా ఫాలో అయ్యానండి. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఏంటంటే, చాలామంది అని కాదండి, నేను కూడా, నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం. అండ్ సో లైక్ ఫుడ్డీ అనమాట. అంటే నాకు హ్యాపీనెస్ వచ్చినా, సాడ్నెస్ వచ్చినా, లేకపోతే ఏ స్ట్రెస్లో ఉన్నా సరే ఫుడ్ తింటే నాకు అదొక ఆనందం అనమాట. కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం పోతుంది అని అనుకుంటాను. ఓకే, సో అంటే నాకు కొంచెం రిలీవింగ్గా ఉంటుందన్నమాట. సో అలాగ నేను ఫుడ్ తీసుకొని ఏది పడితే అది, ఏ జంక్ ఫుడ్ బయట ఏది దొరికినా సరే, మనకి జంక్ ఫుడ్ ఏంటంటే అండి దానిలో ఒక క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ అందరికీ నచ్చే క్వాలిటీ అంటే టేస్ట్ బాగుంటుంది, ఫుల్నెస్గా ఉంటుంది. కాబట్టి చాలామందికి జంక్ ఫుడ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో నేను కూడా అలాగే బాగా జంక్ ఫుడ్ తినేదాన్ని. సో నేను దీన్ని ఎలా మానుకోలే అని నేను అనుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఐ థాట్ ఐ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్, ఎందుకంటే దాంట్లో చాలా ఫ్యాట్ ఉంటుంది, ఆయిల్ కాబట్టి. సో ఐ థాట్ ఐ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. దాన్ని నేను హెల్తీ ఫుడ్తో రీప్లేస్ చేసుకున్నాను అనమాట. సో హెల్తీ ఫుడ్ నేను ఫస్ట్ అనుకున్నాను అంత టేస్టీగా ఉండదేమో అనుకున్నాను, కానీ ఆఫ్టర్ దట్ నేను చూస్ చేసుకున్నాక ఇట్స్ ఓకే, పర్వాలేదు అనిపించింది. అంత జంక్ ఫుడ్లా కాకపోయినా. బట్ హెల్తీ ఫుడ్ ఏంటంటే అది మనం ప్రిపేర్ చేసుకున్న బట్టి ఉంటుంది. సో నేను ఫాస్ట్ ప్రాసెస్ని అయితే నమ్మనండి. లైక్ దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ వీడియోస్ దట్ సే దట్ మీరు 7 daysలోనే ఒక 5 kgs తగ్గిపోతారు, లేకపోతే 1 monthలోనే 10 kgs తగ్గిపోతారు, ఇట్లా అని చెప్పేసి చాలా వీడియోస్ ఉంటాయి. బట్ అంటే అది అవుతుందో అవ్వదో అని మాత్రం నేను చెప్పట్లేదు, కానండి నా ప్రకారం అయితే అది ఇంపాసిబుల్. స్లో ప్రాసెస్ని అయితే నేను బాగా నమ్ముతాను. సో అలాగే నేను వెళ్ళాను అనమాట. ఎందుకు స్లో ప్రాసెస్ అంటున్నాను అంటే, నేను జిమ్కి వెళ్ళానండి. లైక్ ఐ థింక్ నేను ఒక 2 months వెళ్ళినట్టున్నాను. ఆఫ్టర్ దట్ నేను మానేసిన తర్వాత లిటరల్లీ నా వెయిట్ ఒక ఫ్యూ మంత్స్లోనే 10 kgs పైన పెరిగానండి. నేను కూడా చాలా షాక్ అయ్యాను అసలు. సో అందుకే నేను ఇలాంటి స్లో ప్రాసెస్ని నేను ఎంచుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఐ యూస్ టు
ఫస్ట్ నేను రైస్ అంతా బాగా తినేదాన్ని. ఎందుకంటే నా ఎక్సర్సైజ్ ప్రకారం కానివ్వండి, నేను చేసే పనుల వల్ల కానివ్వండి, ఐ నీడ్ ఎనర్జీ కాబట్టి నేను ఫుడ్ బాగానే తీసుకునేదాన్ని. దాని ప్రకారం నేను క్యాలరీని అనేది కౌంట్ చేసుకొని దాని ప్రకారం నేను ఎక్సర్సైజ్ అంతా అన్నీ చూసుకునేదాన్ని. బ్యాలెన్స్డ్గా ఉండేది. ఆఫ్టర్ దట్ వెళ్ళే కొలది ఎవరైనా సరే అండి, స్టార్టింగ్లోనే మనం తక్కువ తీసేసుకుందాము, లేకపోతే ఒక 2 పూటలు మానేసి ఉందాము అని అనుకుంటే మాత్రం అవ్వదు. అలా అయితే ఉంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మేక్ ష్యూర్ యూ గో ఇన్ అ స్లో ప్రాసెస్. కాబట్టి కొంచెం స్టార్టింగ్లోనే మీరు కొంచెం ఎక్కువగా తీసుకొని అలా అలా తగ్గించుకుంటే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే నేనైతే మాత్రం అట్లానే తగ్గాను. సో స్టార్టింగ్లో రైస్ అంతా బాగానే తీసుకునేదాన్ని. ఆఫ్టర్ దట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. తర్వాత పుల్కాస్, ఓట్స్, తర్వాత టిఫిన్స్ ఫుల్ మానేసాను. దానికి బదులు ఫ్రూట్స్ తీసుకున్నాను, స్మూదీస్ తీసుకున్నాను. తర్వాత యూనో ఇది అయితే మాత్రం బాగా ఫాలో అవ్వండి. వెనెవర్ యూ టేక్ రైస్ ఆర్ సమ్ పుల్కా, మేక్ ష్యూర్ యూ యాడ్ మోర్ కర్రీ అనమాట. కర్రీస్ అంటే ఫ్రైస్ కాదండి, లైక్ ఉడకబెట్టినవి ఉంటాయి కదా, వాటర్తో చేసినవి. మేక్ ష్యూర్ యూ హ్యావ్ దోస్. సో ఇదైతే మాత్రం నేను బాగా ఫాలో అయ్యాను. ఆల్మోస్ట్ షుగర్ కట్ చేసేసాను, ఫుల్గా కట్ చేసేసాను. తర్వాత ఫుల్గా అంటే నేను ఒక డే అంటూ ఉండేదండి. మంత్లోని ఈ టైంలో తినాలి, ఒక 2 టైమ్స్ అయినా తినాలి అనుకునేదాన్ని. అలాగే కొంచెం తినేదాన్ని అనమాట. అలాగే నెక్స్ట్ డే మేనేజ్ చేసుకునేదాన్ని. సో ఫస్ట్ అయితే ఫుడ్ కాబట్టి అలా నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. సెకండ్ వన్ ఏంటంటే వాటర్. సో వాటర్ ఏంటంటే చాలామందికి వాటర్ తాగకపోవడం వలన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఓకే. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ నార్మల్గా పర్సన్కి 3 లీటర్స్ అనేది డైలీ ఉండాలి. ఈ 3 లీటర్స్ మీరు ఎలా తీసుకుంటారు అంటే బేసికల్గా 2 లీటర్స్ అనేది మీకు నార్మల్ మీరు తాగుతారు కదా వాటర్, సో ఆ విధంగా ఉండాలి. ఇంకొక 1 లీటర్ ఎలా ఉండాలి అంటే అది మీరు తీసుకునే ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానివ్వండి, ఏ విధంగానైనా కావండి, వాటర్ కంటెంట్ అనేది అది ఒక 1 లీటర్ ఉండాలి. సో ఇలా మీకు 3 లీటర్స్ అనేది డైలీ బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. సో నేను ఎప్పుడు కౌంట్ చేసుకునేదాన్నండి. ఎందుకంటే పర్టికులర్గా ఎలా అంటే నేను ఒక పేపర్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే నా కబోర్డ్ దగ్గర నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. సో డైలీ ఇంత వాటర్ 8 గ్లాసెస్ నేను తాగుతున్నాను లేదా లైన్లు పెట్టుకొని కట్ చేసుకునేదాన్ని అనమాట. సో అంటే మీకు ఒకవేళ అది యూనో అవసరమైతే మీరు చూసుకోండి. నేనేంటంటే ఇట్స్ లైక్ బూస్టింగ్ అప్ అనమాట. నాకు రోజు కూడా ఇలా చేస్తే ఓకే నేను చేయగలను అనే నాకు అదొక ఎంకరేజ్మెంట్ అనమాట. నన్ను నేను మోటివేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇట్స్ లైక్ దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ హూ మోటివేటర్స్. కాకపోతే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం అనేది ఇట్స్ క్వైట్ డిఫరెంట్. సో అలా నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని అనమాట ఈ విధంగా. సో అలాగా నేను వాటర్ మాత్రం బాగా తీసుకునేదాన్ని అండి. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ అంటే ఈరోజు ఒక 2 గంటలు చేసేద్దాము అనేది వద్దు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ మెయిన్ ఎక్సర్సైజ్ ఎవరైనా సరే అండి, బిగినర్స్కి చెప్పేది ఇది ఒకటే, వాకింగ్తో స్టార్ట్ చేయండి. యూనో డైలీ వాకింగ్ అయితే మాత్రం మీకు బాడీ అంతటికి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే వాకింగ్తోనే స్టార్ట్ చేశాను. సో డైలీ 4 o'clock లేచేదాన్ని. ఐ యూస్ టు గో ఫర్ వాక్ అనమాట. లైక్ 1 hour పైన నేను వాకింగ్ చేసేదాన్ని. 1 or 2 hours అట్లా వాకింగ్ చేసేదాన్ని. నాకు కొంచెం బాగా రిఫ్రెషింగ్ అనిపించేది. మార్నింగ్ కదా, సన్ కూడా బాగా తగలడం వలన అంటే మనకు అదొక ఇన్నర్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. డే అంతా మనకి యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటే. కాకపోతే లెగడమే ప్రాబ్లం అనమాట. నాకు అలాగే ఉండేదన్నమాట ప్రాబ్లమ్. కాకపోతే అలా అలా అలవాటు అయిపోయి లేచేదాన్ని. ఆ తర్వాత స్పోర్ట్ అండి. నేనైతే ఇది బాగా ఎంకరేజ్ చేస్తాను. ఏదో ఒక స్పోర్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం పక్కా ఫాలో అవ్వండి. నేనైతే మాత్రం బ్యాడ్మింటన్ ఆడేదాన్ని ఎవ్రీ సింగిల్ డే. ఎప్పుడు మానకుండా 1 hour 1.5 hour ఆడేదాన్ని. చాలా బాగా ఆడేదాన్ని. నేను బ్యాడ్మింటన్ ఎందుకంటే ఎంచుకున్నాను, టోటల్ బాడీకి అంతా కూడా అదొక ఎక్సర్సైజ్లా అనమాట. మనకి ఆర్మ్స్ కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, లెగ్స్కి కానీ, హిప్స్కి కానీ, బట్కి కానీ, ఏ విధంగా అయినా సరే మనకి బ్రెస్ట్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో నేనైతే మాత్రం బ్యాడ్మింటన్ అయితే మాత్రం బాగా ఆడేదాన్ని. మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు. వాకింగ్ రన్నింగ్ చూస్ చేసుకోండి, లేకపోతే సైక్లింగ్ చూస్ చేసుకోండి, లేకపోతే ఇంకేమైనా గేమ్స్ చూస్ చేసుకోండి. నో ప్రాబ్లం. అది స్పోర్ట్స్ వల్ల ఏంటంటే అండి
మీకు ఆడటం అనేది చాలామందికి ఇష్టం. ప్లేయింగ్ అనేది అదొక అదొక పవర్, అదొక స్ట్రెంగ్త్ అని అనుకోవచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీకు బోర్ కొట్టదు. మీకు ఆడాలి అని అనిపిస్తుంది. దానివల్ల ఏంటి, మీకు ఇంకో లాభం కూడా, మీకు బాడీలో మొత్తం అంతా ఎక్సర్సైజ్ అయిపోతుందనమాట. సో, అదొక వెయిట్ లాస్ టైప్ అనమాట. సో, ఇదైతే మాత్రం నేను చాలా ఫాలో అయ్యేదాన్ని. మీకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను. స్కిప్పింగ్ కూడా చేయండి. చాలా మంచిది స్కిప్పింగ్ కూడా. మొత్తం బాడీ అంతటి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇలాగా ఈ 3 అనేది నేను చాలా బాగా ఫాలో అయ్యేదాన్ని. సో, డైలీ ఇంకా అలా చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లోనే నేను బాగా ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 30 మినిట్స్, 1 అవర్, ఫస్ట్లో 1 అవర్ చేసేదాన్ని, తర్వాత అలా తగ్గించాను 30 మినిట్స్ అని. సో, అలాగా నేను ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని. నేను ఇంట్లో ఎక్సర్సైజ్ చేయడానికి కారణం ఏంటంటే అండి, నేను కూడా చాలా ప్రిఫర్ చేస్తాను ఇంట్లో ఎక్సర్సైజ్. మ్యాట్ వేసుకొని చేసేదాన్ని. చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేశాను. మీకు అది నేను చూపిస్తాను మీకు. ఆ వాటి వల్ల ఏంటంటే మనకి ఇలా చూడండి, ఇదంతా ఈ షోల్డర్ కానివ్వండి, ఒక షేప్ కానివ్వండి, లేకపోతే మనకి స్టమక్ కానివ్వండి, ప్లాంక్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఈ స్టమక్, బట్ వీటన్నిటికీ ఈ చెస్ట్ పార్ట్ కానివ్వండి మనకి చాలా హెల్ప్ అవుతుంది. అమ్మాయిలకైతే మాత్రం ఇంట్లోని ఇలా చేసుకోవడానికి మీకు లైక్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పొచ్చు. అండ్ నేను నా ప్రకారం అయితే చెప్తున్నాను, జిమ్ కన్నా నేను ఇది ఎందుకంటే చూస్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను జిమ్ చేయడం వల్ల ఒక 2 మంత్స్ అలా చేయడం వల్ల నేను డబల్ పెరిగాను. తర్వాత కొన్ని నెలలు ఇలాగ ఆపానంటే అలా పెరిగిపోయాను. కానీ ఇది నేను ఈ ఎక్సర్సైజ్ మానేసి 1.5 year, క్లోజ్ టు 2 years అయిపోతుందండి. తర్వాత నేను వెయిట్ గెయిన్ అయింది. దట్టు నేను చాలా ఫుడ్ అనేది కూడా కొంచెం బాగా తీసుకోవడం వల్ల నేను ఒక 5 కేజీస్, 5 to 6 కేజీస్ అనుకుంటాను గెయిన్ అయ్యాను. సో, దట్ ఈస్ అంటే అది తగ్గిపోవచ్చు, అది మనం అనుకుంటే తగ్గిపోవచ్చు, నో ప్రాబ్లం. సో, అంటే చూసారు కదా మీరు, అంటే ఇంత తక్కువ టైంలో దట్టు నేను ఫుడ్ తీసుకోవడం వల్లనే అట్లా పెరిగాను. కాకపోతే మనం అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండుంటే దేర్ విల్ బి నో ప్రాబ్లం. మనకి బాగానే బ్యాలెన్స్ అయిపోతుంది, వెయిట్ అనేది అట్లానే ఉంటుంది. సో, అందుకే నేనైతే మాత్రం ఇది చాలా ప్రిఫర్ చేసేదాన్ని. ఎంత కామ్గా ఉండేదాన్ని అంటే అండి, లైక్ స్ట్రెస్ ఫ్రీ అని చెప్పొచ్చు. నాకు అబ్సల్యూట్లీ కొంచెం నాకు ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో నాకు చాలా స్ట్రెస్గానే ఉండేది. ఎంత బాబు ఏంటిది చేయడం, కొంచెం నిజంగానే స్ట్రెస్గానే ఉంటుంది. కాకపోతే పోనీ మనకేంటంటే అలా అలవాటైపోయి మనకు బయట ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లం అయినా సరే ఇది చేయడం వల్ల కొంచెం మనకి మైండ్ రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. సో, ఇలా చూస్ చేసుకోండి. ఇలాగా నేను కొన్ని ఎక్సర్సైజ్ మీకు పెడతాను. ఇన్ కేస్ మీకు అది చేయాలనుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో, అలా ఈ 3. లాస్ట్ వన్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, మెంటల్ హెల్త్. సో, మెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అండి, ఏంటి యూస్ అని అనుకుంటే, మీరు చేసిన ప్రతిసారి మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఎవరికైనానండి, ఎంత కష్టపడిపోయాం కదా, 1 day 2 daysలో మనకి ఏంటంటే తగ్గిపోయాం, పర్లేదులే అంటే తగ్గిపోవాలి, ఏదో అద్దం ముందు చూసేసుకొని ఏంట్రా బాబు ఎంత కష్టపడ్డాం, ఎంత తగ్గట్లేదు, లేకపోతే ఫుడ్ తగ్గిస్తున్నాం కదా ఏంటి ఇంత తగ్గట్లేదు, ఇట్లా ఉంటున్నాం ఏంటి అనేది చాలామందికి అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటి, చాలామంది మధ్యలో ఆపేస్తారు, రిజల్ట్ కనిపించట్లేదు కదా, సో దే విల్ స్టాప్ ఇన్ బిట్వీన్. సో, అలా కాకుండా మిర్రర్ దగ్గరికి వెళ్ళి మోటివేట్ యువర్ సెల్ఫ్, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి. ఈ ఎక్సర్సైజ్, ఈ వెయిట్ లాస్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మనం చేసిన ప్రతిసారి ఆ మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి మనకు కనబడతాయి. లైక్ మనకి ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క రోజు మనకి గివప్ ఇచ్చేయాలి, ఆపేయాలి అనిపిస్తుంది. కాకపోతే మనం చూపించుకోవాలి ఏంటి, నో ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ అని చెప్పేసి. సో, నేను అట్లానే వెళ్ళాను, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీ సింగిల్ టైం నాకు అనిపించేది, ఓకే వై ఆమ్ ఐ డూయింగ్ దిస్, ఎందుకు చేయాలని చెప్పేసి. ఐ హ్యావ్ ఎ రీజన్ కాబట్టి నేను చేశాను. సో, అలాగా నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని, లైక్ బూస్టింగ్ అప్ చేసుకునేదాన్ని. ఐ హ్యావ్ నాకు చాలా హెల్ప్ చేశారు నా ఫ్రెండ్స్ కూడా ఆ టైంలోని. వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అవెంజర్స్ టైప్ టీమ్ అనమాట. సో, దే హెల్ప్ మీ అలాట్. సో, అలాగనే కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్ అలాట్. సో, అందుకే మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమండి. లైక్ ఫుడ్ అంటే చాలా నా అలాగే ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం ఏ ఫుడ్ ఏది తినలేకపోతున్నాం రా బాబు అని
అంటే చూసిన వెంటనే ఆహా అని అనిపిస్తుంది కదా చాలామందికి, బాగా నోరుడిపోతుంది అనమాట అలాంటి ఫుడ్ చూస్తే. సో తినలేకపోవడం వల్ల అబ్బా తినట్లేదురా బాబా అని అదొక స్ట్రెస్. నాకైతే అలాంటి స్ట్రెస్ ఉంటుందండి, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇలా ప్రతి ఒక్కసారి మీకు అదొక ఆలోచన వచ్చేస్తుంది చేసిన ప్రతిసారి, ఎందుకు చేయాలి, తగ్గట్లేదు కదా, ఇలా ఫాస్ట్ రిజల్ట్స్ అయితే రావండి. చేస్తున్న కొద్ది మీకు కనిపిస్తుంది, రిజల్ట్ అయితే మాత్రం పక్కా వస్తుంది. మీరు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తూ అస్సలు ఇంత కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేస్తూ ఉంటే పక్కాగా తగ్గుతారు. బికాస్ ఐఎమ్ ద ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ యూ అని చెప్పొచ్చు. నేను చాలా పిక్స్ కూడా మీకు పెట్టాను, చూశారు కదా నేను ఎలా ఉండేదాన్నో. సో ఇంకా షేర్ చేస్తాను. సో ఐ యూస్ టు బీ లైక్ దట్. అలాగా నేను ఇన్ని కేజెస్ తగ్గాను అంటే ఇట్స్ డెఫినెట్లీ డిఫికల్ట్ టాస్క్. అని నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఆ విషయంలోనే. ఎందుకంటే నాకు ఇవేమీ రావు, ఇవేమీ చేయడం రాదు. నేను నా అంతటా నేనే చేసుకొని, నా అంతటా నేనే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని, చాలామందిని యూనో మనకి ఇంటర్నెట్లోనే కాకుండా బయట వాళ్ళ అడ్వైజులు కూడా మనకు కొంచెం హెల్ప్ అవుతాయి కదా. సో అలా నేను హెల్ప్ తీసుకొని ఐ మూవ్డ్ ఆన్ అనమాట. సో అలా నేను చేసుకున్నాను. సో ఈ 4 థింగ్స్ అయితే నేను బాగా ఫాలో అయ్యేదాన్ని. ఇంకో ఫిఫ్త్ థింగ్ కూడా యాడ్ చేసుకుందాము. ఇట్స్ లైక్ ఫుడ్ అని కాకుండా కొంచెం నేను ఇలాంటివి కొంచెం మన ఇంట్లో చేసుకునే కొంచెం రెమెడీస్ టైప్ అనమాట ఇది. సో నేను అదైతే మాత్రం కొంచెం ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ స్టార్టింగ్లో అయితే నేను మనకి కిస్మిస్ ఉంటుంది కదా, రేసిన్స్, బ్లాక్ రేసిన్స్, వాటిని మీరు నైట్ తీసుకొని నానబెట్టేసుకోండి. మార్నింగ్ దాన్ని తీసేసి ఇది కొంచెం ఆ వాటర్ ఏదైతే ఉందో దాంతోటే మీరు బాయిల్ చేసేసి నీట్గా దాన్ని వడకట్టేసుకుంటా అనమాట. తీసేసుకున్న తర్వాత అందులో వచ్చే వాటర్ ఉంటుంది కదా, దాన్ని తాగేయండి. చాలా హెల్ప్ అవుతుంది మీకు హెల్త్కి అన్ని విధాలుగా. మీకు స్కిన్కి కానివ్వండి, లేకపోతే వెయిట్ లాస్ కానివ్వండి, ప్రతి ఒక్క విషయానికి మీకు హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే యాపిల్ సైడర్ వెనిగర్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయ్యిందండి. నేను మీకు కూడా ఒకవేళ మీకు అంటే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అది సైడ్ ఎఫెక్ట్గా ఉంటే యూ కెన్ స్కిప్ ఇట్, నో ప్రాబ్లం. దానికి బదులు యూ కెన్ టేక్ సమ్ లెమన్ అండ్ హనీ తీసుకొని వామ్ వాటర్లో వేసుకొని తాగొచ్చు, నో ప్రాబ్లం. సో యాపిల్ సైడర్ వెనిగర్ అయితే నాకైతే హెల్ప్ అయింది. సో నేను అదైతే మాత్రం కొంచెం వేడి నీటిలోనే ఒక స్పూన్ వేసేసుకొని తాగేసేదాన్ని. టేస్ట్ అయితే మాత్రం నాకు నచ్చేది కాదండి, కాకపోతే తర్వాత అట్లా అలవాటు అయిపోయింది. కష్టం లేనిదే ఫలితం రాదు అంటారు. సో అలాగే మనం ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తామో మనకు అంత ప్రాఫిట్ అనేది అంత వస్తుందన్నమాట. మా అమ్మ ఇప్పుడు చెప్తూ ఉండేది, ఏ విషయానికైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ దిస్ ఆర్ సమ్ కెరియర్ టైంలో అయినా కానివ్వండి, స్టడీస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా సరే, ఏదైనా సరే, ఈరోజు మనం ఎంతైతే కష్టపడ్డామో రేపు పొద్దున్న మనకు అంత లాభం వస్తుందంట. సో ఇదైతే మాత్రం నేను ఎప్పుడు ప్రతి ఒక్క మినిట్, నేను ఫెయిల్ అయిన ప్రతి ఒక్క మినిట్ కానివ్వండి, లేకపోతే నేను కష్టపడుతున్నాను అని బాధపడుతున్నాను అప్పుడు కానివ్వండి, నేను ఇది ఫాలో అయితే అవుతాను. సో మీరు కూడా ఇలానే ఫాలో అవ్వండి, ఇది మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లేకపోతే నేను ఇలా ఉండలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం వీటిని ఫాలో అవ్వండి. తర్వాత నేను ఇంకేం తీసుకున్నానంటే గ్రీన్ టీ తాగేదాన్నండి. ఈవినింగ్స్ గ్రీన్ టీ తాగేదాన్ని, బ్లాక్ కాఫీ తాగేదాన్ని, సీడ్స్ హెల్దీ ఫుడ్ సీడ్స్ తీసుకునేదాన్ని. మీకు దొరుకుతాయి అమెజాన్లో, లేకపోతే బయట కూడా హోల్సేల్లో అమ్ముతారు. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా చాలా మంచివండి ప్రతి విధంగా. ఇవన్నీ ఎందుకు తీసుకోమంటున్నానంటే మనం ఫుడ్ మానేస్తాము, మనకి ఎలాగా వైటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ ఎలాగంత ఎనర్జీ అనేది ఎలా వస్తుంది, ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనకి లోపల నుంచి కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి నేను ఇవన్నీ కూడా ప్రిఫర్ చేస్తున్నాను మీకు. సో మేక్ షూర్ యూ యాడ్ దీస్, మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇలా అయితే నేను ఫాలో అయ్యానండి. సో మెయిన్ థింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎలా ఉన్నా సరే అందంగా ఉంటారో, నేను కూడా అదే ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా. సో అంటే ఎవరో చెప్పారు, లేదు అంటే సమ్మన్ ఇస్ టీజింగ్ యూ, లేకపోతే ఏదో ప్రూవ్ చేసుకోవాలని మాత్రం మీరు చేయకండి. అలా చేస్తే మాత్రం సమ్టైమ్స్ ఇట్ మే వర్కౌట్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఎందుకంటే మీకంటూ ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మీరు చేస్తున్నారు, ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ అని చెప్పేసి మీకు అనిపించినప్పుడే మీరు హ్యాపీగా ఉంటాము మేము,
ఇలాగ ఈ డెసిషన్ తీసుకుంటా అనుకుంటేనే మీరు చేయండి. ఎవరో అన్నారు అని మాత్రం చేయకండి. మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, మీకు చేయాలనిపించినా సరే, యూ మేక్ ష్యూర్ యూ డూ ఇట్. ఓకే. నేనైతే మాత్రం ఎవ్వరికి ఇలాగ ఉండండి, అలా ఉండండి అని మాత్రం ఈ వీడియోలో అయితే మాత్రం చెప్పట్లేదు. మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటారు. ఎందుకంటే నేను తగ్గాక దానివల్ల కూడా చాలా బోల్డ్ పేర్లండి. నేను ఫ్యాట్గా ఉన్నప్పుడు అయితే మాత్రం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఒక లడ్డు అంటారు, పెద్ద బోండా అంటారు, బోల్డ్ ఉంటాయి. కాకపోతే నేను వెయిట్ లాస్ అయినప్పుడు కూడా డ్రై ఫిష్లా ఉన్నావు, లేకపోతే పుల్లలా ఉన్నావు, కర్ర పుల్లలా ఉన్నావు అనేవారు. సో మనం ఎలా ఉన్నా సరే పీపుల్ విల్ జడ్జెస్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో మనుషులు మనం ఏ విధంగా ఉన్నా సరే మాట్లాడుకుంటారు. సో ఆ టైంలో ఏంటంటే మనం ఒక సెలబ్రిటీలో ఫీల్ అవ్వాలి తప్ప దాని గురించి మనం బాధపడకూడదు. నేనైతే అటువంటి పర్సన్ అయితే కాదు. నేను ఏది మైండ్లోకి తీసుకోకుండా మీకు నచ్చితేనే మీరు చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కైండ్లీ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. అలా అంటారా? లేదు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.